హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా పేరున ప్రతి ఒక్కరికి కూడా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. నిన్న ఒక్కరోజు 40+ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, థ్యాంక్స్ అండి. మా ఇంట్లో ఒకటే అన్నారు, నీ ఛానల్ చూసి నీ కంటెంట్ చూసి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఏంటి. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అండి. ఈ జీవితంలో మనకి ఏ విషయంలో సరే ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే, అదే నమ్ముతాను నేను. 40 మంది అంటే నాకు చాలా ఎక్కువ, 40 లక్షల్లో అనిపించారు నిజంగానే. మీ నమ్మకాన్ని నేను తప్పకుండా నిలబెట్టుకుంటానండి. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. నేను గ్రూప్స్ కోసం ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో అలాగే చేసుకుంటున్నాను, అవి మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఏదో వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం కాదండి. నేను ఏదైతే చదువుదాం అనుకుంటున్నానో ఆ నోట్స్ నేనైతే మీకు చెప్తున్నాను. ఇది గ్రూప్స్కి తప్పకుండా యూజ్ అవుతుందండి. గ్రూప్స్కే కాదు, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో 1-2 ఎక్స్ట్రా నేర్చుకుంటే తప్పేం లేదండి, అంతే కదా. గ్రూప్స్లో మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మిగిలిన వాళ్ళకి పని చేయదని అనుకోకండి. మనకి కంటెంట్ బాగా తెలిసిందంటే ఎప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తారో కూడా చెప్పలేం. ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరిగిపోవడం వల్ల డెప్త్గానే అడిగేస్తున్నారు కదండి ప్రతి చిన్న ఎగ్జామ్స్లో కూడా కంటెంట్ అనేటువంటిది. మ్యాక్సిమం ఇది అందరికీ బాగా యూజ్ అవుతుందండి. గ్రూప్ 1 కూడా మనకి డిస్క్రిప్షన్ రాయాలి కదండి, వాళ్ళు హ్యాండ్ రైటింగ్ రాయాలి కదా, ఆన్సర్ రైటింగ్, వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుందండి. మనం ఇంకా క్లాసులకి అయితే వెళ్ళిపోదామండి. మనం వేద నాగరికత గురించి మనం క్లాసెస్ అయితే చేస్తున్నాం. సింధు నాగరికత మొత్తం వీడియోస్ అనేవి కూడా మన ఛానల్లో అప్లోడ్ అయిపోయాయండి. మనం ప్రాక్టీస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా మనకి వేద నాగరికత పరిచయం చూసాము. జన్మస్థానం అంటే ఆర్యవర్తం అంటే ఏంటి, సప్తసింధు ప్రాంతం అంటే ఏంటి, తొలి నాగరికత, అలాగే రాజకీయ పరిస్థితుల వరకు మనం డిస్కస్ చేసామండి. ఇప్పుడు మనం వర్ణ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఒక విన్నపం అండి, ఎవరైనా సరే నా క్లాసెస్ ఫాలో అయితే మ్యాక్సిమం నోట్స్ రాసుకొని ట్రై చేయండి. ఎవరి నోట్స్ వాళ్ళకి నోట్ మేకింగ్ ఉంటే చాలా మంచిదండి. అంటే మన నోట్స్ మనకు బాగా అర్థమవుతుంది కదా. నా రైటింగ్ నచ్చకపోయినా సరే ఏమనుకోకండి, నాకు చేతనట్టు నేను రాసుకున్నాను. కంటెంట్ వినండి అంతే, ఓకేనండి. ఏమనుకోకండి ఎవరైనా సరే నా రైటింగ్ నచ్చకపోతే కనుక. ఏమైనా తప్పుగా చెప్పుంటే కనుక కొంచెం నాకు చెప్పండి, నేను దాన్ని సర్చ్ చేసుకొని ట్రై చేస్తాను. అలాగే అండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని బుక్స్లో అర్థాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. వర్డ్స్ అనేటువంటి చాలా మైనర్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. అంటే ఈ ఒక బుక్లో గాన్ పడింది అనుకోండి, ఇంకొక బుక్లో కాన్ పడవచ్చు. అంటే చిన్నవి అండి. అలాంటప్పుడు చిన్న పేర్లుగా అలాంటివి కొంచెం ఇదిగో కొంచెం తేడా వస్తుంది. చిన్నవి వెళ్ళండి, పెద్దవి అయితే కాదు. మ్యాక్సిమం మనకి కంటెంట్ తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ మనం చేయగలుగుతామండి. ఏమైనా అలా ఎప్పుడైనా సరే తప్పు జరుగుంటే చెప్తే కనుక నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటానండి. సరే, మనం ఇప్పుడు వర్ణ వ్యవస్థను డిస్కస్ చేసుకుందండి. 3 దశల్లో అభివృద్ధి చెందుతుంది వర్ణ వ్యవస్థ అనేటువంటిది. మొదటి దశ ఏంటంటే మనకి వేద నాగరికతలో, సో మనకి వేద నాగరికత అనగానే ఆర్యులు. సో ఆ సమాజంలో వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఎలా జరిగిందంటే, మొదటి దశ చూసుకుంటే శరీర ఛాయని బేస్ చేసుకుని శ్వేతవర్ణులు కృష్ణవర్ణులుగా అభివర్ణించారనమాట. శ్వేతవర్ణులు అంటే ఆర్యులండి. అంటే మనం ముందు చెప్పాను కదా మీకు, దక్షిణ రష్యా మైదానం నుంచి ఆర్యులు అనేటువంటి వాళ్ళు వచ్చారని చెప్పేసి. సో ఏంటంటే వాళ్ళని ఏమన్నారు, శ్వేతవర్ణులు అన్నారు. కృష్ణవర్ణులుగా లోకల్ పీపుల్ వర్ణించారనమాట. రెండో దశ చూసుకుంటే అభిరుచిని బట్టి, రెండో దశ అండి, వాళ్ళ అభిరుచిని బట్టి డివైడ్ చేశారనమాట వర్ణ వ్యవస్థ అనేటువంటిది. అంటే అధ్యయనం చేసేవారు కొంతమంది, నాయకత్వం చేసేవారు కొంతమంది, వ్యవసాయం చేసేవారు కొంతమంది డివైడ్ చేశారనమాట. మూడవ దశ చూసుకుంటే వృత్తిని బట్టి డివైడ్ చేశారనమాట వర్ణ వ్యవస్థని. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులుగా మారారనమాట. ఇక్కడ ఒకటండి, మనకి ఆర్యుల నాగరికతలో వృత్తి మీద ఆంక్షలు ఉన్నాయని అడుగుతారు. వృత్తి మీద ఆంక్షలు లేవండి, ఎవరైనా సరే ఏ వృత్తినైనా చేయొచ్చు అనమాట. అలాగే వివాహం మీద ఆంక్షలు కూడా లేవండి, ఎవరైనా చేయొచ్చు అనమాట. అంటే ఎవరినైనా చేసుకోవచ్చు అనమాట. వృత్తి మీద కానీ వివాహం మీద కానీ ఆంక్షలు లేవండి. మనకి కాన్సెప్ట్లో అడుగుతారనమాట. వృత్తి మీద వివాహం మీద ఆంక్షలు ఉన్నాయని అడుగుతారు, లేదనమాట. నెక్స్ట్ ఎవరైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే వృత్తి కూడా ఎవరైనా చేసుకోవచ్చు, వివాహం కూడా ఎవరైనా చేసుకోవచ్చు అంట. బట్ మనకి వర్ణ వ్యవస్థ అనేటువంటిది కూడా లేదండి ఇక్కడ. అంటే మనకి వృత్తిని బట్టి వర్ణాలు అనేటువంటి డివైడ్ అయ్యాయి కదండి మనకి సమాజంలో. ఆ వర్ణ వ్యవస్థ కూడా లేదు. సో వృత్తి మీద ఆంక్షలు లేవు కాబట్టి వర్ణ వ్యవస్థ లేదు. ఈ వర్ణం వీళ్ళు ఇదే చేయాలని అని ఏం లేదనమాట. బట్ ఏంటంటే తొలివేద నాగరికతలో, కానీ మలివేద నాగరికతలో వర్ణ వ్యవస్థ అనేటువంటి డెవలప్ అయింది. ఇది మనకి తొలివేద నాగరికతలో వర్ణ వ్యవస్థ డెవలప్ అయింది అని అడుగుతారు. మన గ్రూప్ 2 కాన్సెప్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కదండి, స్టేట్మెంట్స్ కూడా. బట్ కాదు, మనకి మలివేద నాగరికతలో మాత్రం వర్ణ వ్యవస్థ అనేటువంటిది మనకు వచ్చిందనమాట. నెక్స్ట్ మత పరిస్థితులు. మీకు ఫ్రెండ్స్ మీకు ముందుగా చెప్పాను కదండి, మీకు ఫోన్ చేతితో పట్టుకుని తీయడం కొంచెం ఫోన్ అటు ఇటు కదులుతుంది. స్టాండ్ అయితే ఆర్డర్ చేశానని చెప్పాను కదండి, చేశానండి. కొంచెం టైం పడుతుంది, ఒక 1 వీక్ 8 డేస్ అట్లా పడుతుందండి. అప్పటి వరకు కొంచెం నేను హ్యాండ్తో హ్యాండిల్ చేస్తున్నాను ఫోను. నెక్స్ట్ ఏంటంటే అండి, మత పరిస్థితులు తీసుకుంటే కనుక మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే
ఆర్యుల చేత పూజించబడినటువంటి అనార్య దేవుడు ఎవరు అంటే ఆర్యులు కాదు, అనార్య దేవుడు రుద్రుడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్యుల చేత పూజించబడిన ప్రధాన దేవుడు ఎవరని అంటారు ఇంద్రుడు. ఇదని పురంధరుడు అని అంటారు కదండి. మనకి సింధు నాగరికతలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో మనకి ఇంద్రుడు లేదా పురంధరుడు, ఇతనే సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత మనకి క్షీణించే దశలో ఉన్నప్పుడు తన వజ్రాయుధంతో సింధు ప్రజలందరినీ కూడా నాశనం చేశాడని చెప్పేసి ఆర్యులు నమ్మేవారు అనమాట. సో వాళ్ళు నాశనం చేశారు కాబట్టి మనకి ఇంద్రుడిని వీళ్ళు ప్రధాన దేవత కొలిచేవారు అనమాట. నెక్స్ట్ అంటే ఆర్యులకు పూజించబడిన అనాది దేవుడు రుద్రుడు, ప్రధాన దేవుడు ఇంద్రుడు. అయితే ఆర్యుల చేత పూజించబడిన ప్రధాన దేవుడు ఇంద్రుడు అయితే, రెండో దేవుడు అగ్ని అనమాట, మూడో దేవుడు వరుణుడు. తొలి ఆర్యులు మొత్తం 33 మందిని పూజించారంటే అండి, 33 మంది దేవతలను పూజించారు. బట్ వీళ్ళు ఏం చేసేవారంటే 33 మందిని పూజించినా సరే దేవుడు ఒకడే అని భావించేవారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఆర్య దేవతలు కూడా ఎక్కువగా అందరూ పురుషులే ఉంటారు అనమాట. చూడండి అందరూ పురుషులే కదా, బట్ భూమాత మనకి దేవతలకు తండ్రిగా భావించారు, ఆమె వైఫ్గా భావించారు. అతిథిని వీళ్ళు శ్రీమూర్తిగా భావించారు. కానీ వీళ్ళందరూ కశ్యపుని, ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు, రుద్రుడు వీళ్ళందరూ కూడా పురుషులే కదండి, పురుషాధిక్యత సమాజం. అసలు మనకి పురుషుల్ని ఎక్కువగా దేవతలుగా పూజించేవారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి చెప్పాను కదా, ఆర్యులు గ్రామీణ నాగరికత అని చెప్పారు కదా, వీళ్ళు ఎక్కువ గ్రామాల్లో నివసించారని చెప్పాను కదా. దీనికి కూడా రిలేటెడ్ చూడండి, మనకి సోముడు, ఇంకా వీళ్ళు పూజించినటువంటి దేవతలు ఎవరున్నారు, సోముడు ఎవరంటే వృక్షాలకు అధిపతి అనమాట. అయితే మత్తు పదార్థం లేదా పానీయం, సోమ అనే పేరు పెట్టారన్నమాట దానికి. ఇది మనకి మొక్కల నుంచి తయారవుతుంది. ఈ సోముడు అనేటువంటి ఈ దేవత వృక్షాలకు అధిపతి, ఇతని పేరు మీదుగా సోమరసం అనేటువంటిది ఒక మత్తు పానీయం అనమాట, దానికి అతని పేరు పెట్టుకున్నారన్నమాట. అంటే ఇతను మొక్కలకు అధిపతి కాబట్టి అతని పేరు పెట్టుకున్నారన్నమాట. ఇప్పుడు మనం చాలా వాటిలో పేరు పెడుతూ ఉంటారు కదండి, కొత్తగా మనకి ఏమైనా దొరికితే ఎవరో ఒకరు పేరు పెడుతూ ఉంటారు కదా, అలాగే వీళ్ళు సోముని పెట్టుకున్నారన్నమాట. రుద్రుడు చాలా శక్తివంతుడు, ఆరోగ్యదాతని భావించేవారు అనమాట. ఇతను గ్రీకు దేవత అయినటువంటి అపోలో అనేటువంటి వ్యక్తిని పోలి ఉండేవాడు రుద్రుడు అనమాట. నెక్స్ట్ వేద నాగరికత చూసుకుంటే తొలి దశ మన దశ చూసుకుంటే ఇంద్రుడు ఇక్కడ ప్రధాన దైవం. మనం తొలి నాగరికత నేర్చుకోవాలి, మళ్ళీ నాగరికత నేర్చుకోవాలి. మళ్ళీ దశలో ఏమైందంటే ప్రజాపతి ఇతన్ని ప్రధాన దేవతగా కొలిచారు. అయితే ఇతను ప్రజాపతి బ్రాహ్మణుల కులదైవం అనమాట. ఇక్కడ అగ్ని సెకండ్ ప్రధాన దైవం అనమాట. ఇక్కడ రుద్రుడు, ఇక్కడ వచ్చాడు రుద్రుడు అనమాట ప్రధాన దైవం సెకండ్. క్షత్రియుల కులదైవం అనమాట ఇతను. ఇక్కడ వరుణుడు తొలి దశలో. నెక్స్ట్ వరుణుని పూజిస్తే ఆ తర్వాత ఏం చేస్తారు వీరు నెక్స్ట్ దశకు వచ్చేటప్పుడు ఇలా మారారనమాట. మళ్ళీ దశలో ఇతనేమో ప్రధాన దైవం ప్రజాపతి బ్రాహ్మణుల కులదైవంగా, రుద్రుడు క్షత్రియుల కులదైవంగా మారారు, విష్ణువు వైశ్యుల కులదైవంగా ఇలా మారారనమాట. ఇలా ఈ దేవతలు పూజించారు. ఈ తొలి దశ, మళ్ళీ దశ, తొలి వేద నాగరికత దశ, మళ్ళీ వేద నాగరికత దశ అనమాట. ఆ తర్వాత మనం స్త్రీ స్వేచ్ఛ తీసుకుంటే అన్ని రంగాల్లో కూడా చాలా ప్రముఖ స్థానం ఇచ్చారండి. స్త్రీకి అనేటువంటిది ఆర్యలో చాలా ప్రముఖమైన స్థానం ఇచ్చారనమాట. ఈ కాలంలో స్త్రీకి దక్కిన గౌరవం భారతదేశంలో ఏ కాలంలో కూడా ఏ స్త్రీకి దక్కలేదంటే అంత గౌరవ మర్యాదలు స్త్రీకి ఇచ్చారు అక్కడ సమాజంలో. కానీ పురుషాధిక్య సమాజమే, కానీ స్త్రీకి ఆ రకమైనటువంటి అంత ప్రముఖమైనటువంటి స్థానం కల్పించారన్నమాట. తొలి నాగరికతలో స్త్రీకి అత్యంత స్వేచ్ఛ ఉండేదండి. మనకి ఎందుకు సభా సమితుల్లో కూడా మనకి వాటిలో కూడా స్త్రీలు కూడా పాల్గొనేవారు అనమాట. మనకి డిస్కస్ చేసాం కదండి ఇంతకుముందు. మనకి ఆ వాటిల్లో కూడా ఏంటంటే వీళ్ళు సభ్యులుగా ఉండేవారు అనమాట. సమితిలో అండి ఒక సభ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అయితే సమితిలో మొత్తం అందరూ కూడా సభ్యత్వం ఉండేవారు అనమాట. సో సమితిలో ఈ స్త్రీలకు కూడా మన పాత్ర స్థానం ఇచ్చారు అక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఋగ్వేదంలో ఒక 20 మంది కంటే ఎక్కువ మంది మహిళా విజ్ఞానవంతుల గురించి చెప్పారంటే ఋగ్వేదంలో ఒక 20 మంది కంటే ఎక్కువ మహిళా విజ్ఞానవంతుల గురించి చెప్పారు. అయితే విద్య అభివృద్ధి చెందింది బాగా ఆ టైంలో కూడా. విద్యాభివృద్ధి చెందితేనే కదా విజ్ఞానవంతులుగా మారారు వాళ్ళు. సో స్త్రీకి మనకేమంటే బాగా విద్యాభివృద్ధి చెందిందన్నమాట తొలి వేద నాగరికతలో. కాబట్టి రచయితలు కవిత్రులు వచ్చారన్నమాట. మనకి ఒక 20 మంది కంటే ఎక్కువ విజ్ఞానవంతులను డిస్కస్ చేశారు కదండి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే గార్గి సంహిత బుక్ రాసింది గార్గి అనమాట. అపల, మైత్రేయి, లోపముద్ర, విశ్వపర. లోపముద్ర మనకి అగస్త్యుడి భార్య అండి. వీళ్ళ ఐదుగురిని కూడా ఏమంటారంటే విశ్వవందినులు అంటారు. అంటే వీరి జీవితం విద్యకు ఎక్కువ కృషి చేశారన్నమాట, అందుకని వీళ్ళు విశ్వవందినులు అంటారన్నమాట. నెక్స్ట్ ఈ కాలంలో స్త్రీలు చీరలు ధరించేవారన్నమాట. అంటే నూలు, ఉన్ని, చర్మం దుస్తులు ఇవన్నీ ధరించేవారు. పురుషులు దోవతులు, తలపాగా ధరించేవారు అనమాట. ఈ కాలంలో దుస్తుల పేరు ఏంటంటే వస, ఇది ఇంపార్టెంట్ అండి. వస అనేటువంటి ఈ కాలంలో దుస్తులు అనమాట. నెక్స్ట్ వీళ్ళ ఆభరణాలు చూసుకుంటే కుండలీలు అంటే మనకి కవచ కుండలాలు. కర్ణుడికి కవచ కుండలాలు అంటే ఏంటండి, మనకి చెవులకి పెడతారు కదండి, అలాంటి కుండలీలు అలాంటివి అనమాట. ఇంకా వస్తువులు అవన్నీ కూడా హారాలు వంటి తాయెత్తులు, కంకణాలు ఇవన్నీ ధరించేవారు అనమాట. ఇంకా స్త్రీలు పురుషులు కూడా బంగారం ప్లస్ వెండి ఈ రెండు కూడా ఆభరణాలు వీళ్ళు ధరించేవారు అనమాట. వినోదం చూసుకుంటే వీళ్ళు రథాల పందెం ఎక్కువ అభిమాన వినోదం అనమాట. చాలా ఎక్కువగా రథాల పందాన్ని వీళ్ళు ఆస్వాదించేవారు అనమాట ఎక్కువ. అది వాళ్ళకి బాగా ఇష్టం. అభిమాన వినోదం అని అంటారు. అభిమాన వినోదం వేరు, ప్రధాన వినోదాలు వేరు. ఇది అభిమాన వినోదం రథాల పందెం. ప్రధాన వినోదాలు చూసుకుంటే సంగీతం, నృత్యం, చదరంగం, వేట, పాచికలాట, గుర్ర పందెములు, మనకి
ఇవన్నీ కూడా అండి గుర్రపందెములు, యుద్ధ నృత్యాలు ఇవన్నీ కూడా ప్రధాన వినోదాలు. సంగీతం చూసుకుంటే గాత్రం, వాద్యాలు 2 ఉండేవి. బట్ వీణ, మద్దులు వారి యొక్క ముఖ్య వినోదాలు అనమాట. అంటే అవి ఉపయోగించేవారు అన్నమాట. గాత్రం, వాయిద్యాలు ఇక వీణ, మద్దులు కూడా ఉపయోగించేవారు అనమాట. ఇంతటితో మనకి మత పరిస్థితి కూడా కంప్లీట్ అయ్యాయండి. మనం నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థను డిస్కస్ చేసుకుందామండి. ఆర్థిక వ్యవస్థను డిస్కస్ చేసుకుంటే కనుక వేద నాగరికత, తొలి వేద నాగరికత కంప్లీట్ అవుతుంది. తర్వాత మనం మలి వేద నాగరికత కోసం డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.